గురుగారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ ఏడుకొండల వాడు రాజాది రాజుగా సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తాడు. ఈ సర్వభూపాల వాహనం ప్రత్యేకత ఏంటి? రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ 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 అని చెప్పి మహారాజులకి పక్కన వంది మాగధులు అని ఉంటారు. అంటే స్తోత్రాలు పలికేటువంటి వారు అని అర్థం. వంది మాగధులు అంటే డబ్బులిచ్చి పెట్టుకుంటారట. పూర్వపు రాజులు అలా పెట్టుకునేవారు. అంటే వాళ్ళు నిద్ర లేచేటప్పుడు, ఓ మహారాజా నువ్వు ఎంతటి వాడివి ఎంతటి వాడివి, ఓ నువ్వు పని చేసావు ఆ పని చేసావు, నువ్వు నిద్ర లేచేదిగో ఈ పని నువ్వు చెయ్యాలని చెప్పి స్తోత్రం పలుకుతారు. అలా పలకటం వల్ల ఏంటంటే ఆ రాజులకి మంచి ఉత్సాహం వస్తుందన్నమాట. ఆహా నేను ఇంత వాడిని, నా నాన్న ఎంత గొప్పవాడు, మా తాతయ్య ఎంత గొప్పవాడు అని. మరి నిజంగా మామూలు రాజులకే అంత స్తోత్రం చేస్తుంటామే, ఆయన నిజానికి వీళ్ళందరూ కూడా మన ఆంగ్ల భాషలో చెప్పాలంటే డమ్మీ రాజులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు శాశ్వతం కలిగినటువంటి రాజులు కాదు, వీళ్ళ రాజ్యాలు శాశ్వతాలు కావు. కానీ సర్వభూపాలుడు అంటే మొత్తం ఈ రాజులందరికీ నిజంగా చెప్పాలంటే రాజాధిరాజు ఆ తిరుమల వెంకన్న, ఆ వెంకటేశ్వరుడు. కాబట్టి అందరి రాజుల కంటే రాజును నేనే. మీరు ఇప్పుడు రాజులు ఎవరున్నారు? అధికారులు ఉన్నారు. కాదు నాయన, వీళ్ళని కాదు నువ్వు ఆశ్రయించవలసింది. వీళ్ళని ఆశ్రయిస్తే నీకు లౌకికంగా లాభాలేవో కలగవచ్చుగాక, కానీ నువ్వు చిట్ట చివరగా ఆశ్రయించవలసింది నన్నే. నేను ఈ అధికారులందరికంటే కూడా అధికారిని అనేటువంటి విషయం లోకంలో స్పష్టం చేయటానికి సర్వభూపాల వాహనము అనేటువంటి ఒక వాహనం ఎక్కి ఆ తిరుమల వెంకటేశ్వరుడు విహారం చేస్తట ఆ 4 మాడ వీధుల్లో. అంటే రాజతి అంటే ప్రకాశించేటువంటి వాడు, అంటే అధికారము కలిగినటువంటి వాడు. మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు కావు, కానీ అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు తప్పనిసరిగా అవుతాయి. ఒరే మీకు ఈ పని కావటం లేదా, వీళ్ళని ఎందుకు ఆశ్రయిస్తావు? నా దగ్గరికి వచ్చి ఒక మొక్కు, నీ ఆపద మొక్కులో వాడా అంటుంటారు కదా నన్ను. నీకు ఆపద వచ్చింది, ఒక మొక్కు. ఇదిగో స్వామి, మొక్కు అంటే ఏం లేదమ్మా, మనం మామూలుగా ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థం తీసుకొని ఇలా ముడుపు కింద ఇలా కట్టేసేసి ఆ మొక్కు, స్వామి నీకు నేను మొక్కుతున్నాను, ఇది నా కోరిక గనక తీరితే తీసుకొచ్చి నీ హుండీలో వేస్తాను, ఇది మనం మొక్కు అనుకుంటున్నాం. కానీ మొక్కు అన్న పదంలో అర్థం ఉందమ్మా. మొక్కు అంటే నమస్కారము. ఇది బాహ్యంగా ఆ మూట కట్టడం అనేటువంటిది మొక్కులో ఒక భాగం. కానీ మొక్కు అనే పదానికి వాడికి మొక్కండ్రా అంటారు. మొక్కటం అంటే ఏంటన్నమాట? నమస్కారం చేయటం. కాబట్టి ఎటువంటి నమస్కారం? ఈ కోరిక నువ్వు తీర్చు, ఈ కోరిక తీరితే నీ కొండకి నేను వస్తాను, లేకపోతే మేమందరం కలిసి వస్తాము అని మొక్కుకోవటం, నమస్కారం చేయటం, హృదయపూర్వకంగా నమస్కారం చేయటం. ఇది ఎవరి దగ్గర చేయాలి? రాజాధిరాజు, రాజులందరికీ భూపాలుడు అంటే భూమిని పాలించేటువంటి వాడు. సర్వభూపాలుడు అంటే లోకంలో ప్రపంచంలో ఎంతమంది రాజులు ఉన్నారో, ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఎంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద అధికారి సర్వభూపాలుడు, సమస్త ప్రపంచాల్లోనూ. కాబట్టి అటువంటి వాడిని ఆయనకి మనం ఏదైనా కోరికలు ఉంటే మొక్కుకుందాం. కోరికలేమీ లేకపోతే నిష్కామంగా స్వామి పునరావృత్తి రహితమైనటువంటి సాయుధ్య మోక్షాన్ని నాకు అనుగ్రహించని చెప్పి స్వామివారిని మనం వేడుకుందాం. ఎందుకంటే ఆయన సర్వభూపాలుడు కాబట్టి ఏకైక అధికారి ఈ లోకంలో.